హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాజిపేట కరీంనగర్ బైపాస్ రవీడన్ పనులు ప్రారంభమైనప్పుడు ఇలా ఉండేవి ఫ్రెండ్స్. ఇది అప్డేట్ నెంబర్ 1. కాజిపేట కరీంనగర్ బైపాస్లో నిర్మాణం లోకల్ రివర్స్ అనేది అవసరం లేకుండా నిర్మిస్తున్నటువంటి బైపాస్ రైల్ లైన్. ఇది 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 14 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ బైపాస్ రైల్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ లోకల్ రివర్స్ అనేది అవసరం లేకుండానే నేరుగా పెద్దపల్లి కూడా వెళ్ళకుండానే నేరుగా వెళ్ళిపోవచ్చు ఈ బైపాస్ లైన్ ద్వారా. ఈ వీటి పనులు అప్డేట్ నెంబర్ 1లో ఇలా ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. మీరు చూసారు, ఇది అప్డేట్ నెంబర్ 1. ఇది ఇప్పటి నుంచి ఈ మార్గం మొత్తం పూర్తయిన తర్వాత మా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా నేరుగా ఈ బైపాస్ లైన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఎలాంటి లోకల్ రివర్స్ అవసరం లేకుండా ఎలాంటి ఇప్పటి వరకు కూడా ఈ కనెక్టివ్ పాయింట్స్ దగ్గర ఇంకా పూర్తి కాలేదు. నా ఛానల్లో అప్డేట్ నెంబర్ 7 వరకు ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇది రంగపల్లి వద్ద అప్డేట్ నెంబర్ 1లో ఎలా ఉందో చూడండి. కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్. ఇది వచ్చేసి అప్డేట్ నెంబర్ 2. బైపాస్ రైల్వే లైన్ అప్డేట్ నెంబర్ 2లో ఈ ట్రాక్ వర్క్స్ అనేది మొదలైంది. అలాగే బ్రిడ్జ్ వర్క్స్ కూడా మొదలయ్యాయి. అలాగే మరోపక్క వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇది అప్డేట్ నెంబర్ 3. కాజిపేట కరీంనగర్ బైపాస్ అప్డేట్ నెంబర్ 3 ఇదే. చూసారా, ఇక్కడ మొత్తం లెవెలింగ్ చేసి ఉంది. ఇంకా స్లీపర్స్ అనేది వేయలేదు. ట్రాక్ వర్క్స్ అనేది ఇటువైపు మొదలు కాలేదు. మీరు చూస్తున్నటువంటి అతిపెద్ద వంతెన ఇదే. వీటి పనులు సెకండ్ అప్డేట్లోనే మొదలయ్యాయి. వీటి పనులు జరుగుతున్నాయి. మొత్తం 5 వంతెనలు వస్తున్నాయి ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ లైన్లో. ఈ లైన్లో వచ్చినటువంటి అతిపెద్ద వంతెన ఇదే. మన అప్డేట్ నెంబర్ 3లో ఈ బ్రిడ్జ్ ఇలాగ ఉంది. ఈ వర్క్స్ ఇంతవరకే పూర్తయ్యాయి. మా ట్రాక్ వర్క్ కూడా ఈ ఏదైతే కమ్యూనికేషన్ బిల్డింగ్ ఉందో దాని ముందు నుంచి ఇక్కడ వరకే ట్రాక్ వర్క్స్ అనేది పూర్తయ్యాయి మన అప్డేట్ నెంబర్ 3 వీడియోలో. ఇక్కడ నుండి మనకి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ ముందు నుంచి వెళ్తే మనం రంగంపల్లి వద్ద ఇంకా మన ట్రాక్ వర్క్స్ కూడా మొదలు కాలేదు అప్డేట్ నెంబర్ 2లో. ఇది మాత్రం బ్రిడ్జ్ వర్క్. ఇది చూసినటువంటి ఇక్కడ మనకి కనెక్ట్ కావాల్సి ఉంది రంగంపల్లి వద్ద. అప్డేట్ నెంబర్ 3లో ఇలా ఉంది. ఇది అప్డేట్ నెంబర్ 4 ఫ్రెండ్స్. ఇది అప్డేట్ నెంబర్ 4లో మనం చూస్తున్నారు కదా, ఇది అతిపెద్ద వంతెన ఈ మార్గంలో వస్తున్నటువంటి ఈ వంతెన నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఆల్రెడీ ట్రాక్ వర్క్స్ కూడా మొదలయ్యాయి. ఈ వంతెన మీద ట్రాక్ కూడా వేస్తున్నారు. మొత్తం ఈ మార్గంలో వస్తున్నటువంటి 5 వంతెనలు ఇదే అతిపెద్ద వంతెన. మన అప్డేట్ నెంబర్ 3 వీడియో వచ్చేటప్పటికీ ఇక్కడ ఈ వంతెన పనులు అనేవి దాదాపు పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. నడుస్తున్నది కూడా ఈ వంతెన పైన. ఇది అప్డేట్ నెంబర్ 4 వీడియో. ఇది ఈ అప్డేట్ నెంబర్ 4 వరకు మనకు ఈ వంతెన అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేది. ఈ వంతెన పనులు మొత్తం పూర్తయ్యాయి కాబట్టి ఇక్కడ ట్రాక్ వర్క్స్ అనేది మొదలయ్యాయి. ఇది మన అప్డేట్ నెంబర్ 4 వీడియోలోనే ఈ వంతెన పనులు అనేది మొత్తం పూర్తయిపోయి ట్రాక్ పనులు కూడా పూర్తి అవ్వడానికి వచ్చాయి. ఇలాగే వెళ్తే మనం రంగపల్లి వద్ద ట్రాక్ వర్క్స్ మొదలయ్యేదే కూడా మన అప్డేట్ నెంబర్ 4లో కూడా చూపించాను. ఫుల్ వీడియో మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం 7 అప్డేట్స్ మన ఈ వీడియోలో వస్తున్నాయి. ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్నట్టు 7 అప్డేట్స్ ఉన్నాయి. ఈ 7 అప్డేట్స్ మొత్తం షార్ట్లో వేసి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది అప్డేట్ నెంబర్ 4లో పూర్తయినటువంటి వంతెన పనులు. వంతెన పైన ట్రాక్ వర్క్స్ అనేది ఎంతవరకు వచ్చాయని చూడండి. ఇది అప్డేట్ నెంబర్ 4 వీడియో. ఇది ఇంతవరకు పూర్తయ్యాయి అప్డేట్ నెంబర్ 4 వీడియోలో. సెమియా వావ్ కోసం నిర్మించినటువంటి అతిపెద్ద భారీ వంతెన ఇదే. కాజిపేట కరీంనగర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి బైపాస్ రైల్లో వచ్చినటువంటి ఈ వంతెన ఇదే. వీటి పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఇది రంగంపల్లి వద్ద మన అప్డేట్ నెంబర్ 4లో ఎలా ఉందో చూడండి. రంగంపల్లి వద్ద ఈ ట్రాక్ అనేది మనకి ఇంకా ఈ కొత్త ట్రాక్ అయితే వేశారు. ఈ ట్రాక్ పనులు అనేవి అప్డేట్ నెంబర్ 4 వరకే పూర్తయిపోయాయి. ఇది వచ్చేసి అప్డేట్ నెంబర్ 5 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాజిపేట
బల్లార్ష మార్గం పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ వద్ద ఉన్నాము. ఈ పోల్ చూస్తున్నారు కదా, స్లీపర్స్ వేసి ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ పోల్ మనకి కొంచెం తొలగిస్తేనే మనకు ఈ ట్రాక్ అనేది బైపాస్ రోడ్ పనులు అనేది పూర్తవుతాయి. ఈ కనిపిస్తున్నటువంటి పోల్ దీన్ని డమ్మి చేసి ఈ పక్కన ఉన్నటువంటి పోల్కి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కేబుల్ కనెక్షన్ అనేది చూస్తున్నారు కదా, ఈ 25,000 వోల్ట్ కేబుల్ కనెక్షన్ ఈ పోల్కి ఇస్తేనే మనకు ఈ రైల్వే ట్రాక్ పనులు అనేది మొత్తం పూర్తవుతాయి. ఇది మన అప్డేట్ నెంబర్ 5లో ఇలాగ ఉంది ఫ్రెండ్స్. అప్పటి నుండి ఇది ఇలాగే ఉంది. ఇది లాస్ట్ 4 months నుంచి ఈ ట్రాక్ వర్క్స్ మొత్తం పూర్తి కాకపోవడానికి ప్రధానమైన కారణమైనటువంటి ఈ ఎలక్ట్రిక్ పోల్ తొలగించకపోవడమే. ఈ ఎలక్ట్రిక్ పోల్ తొలగించడం మనకు పూర్తిగా అందుబాటులో వస్తుంది. ఇది వచ్చేసి అప్డేట్ నెంబర్ 6. ఇది అప్డేట్ నెంబర్ 6లో కూడా చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ పోల్ అలాగే ఉంది. ఈ పోల్ మనకి ఇక్కడ నుంచి తీసేస్తేనే ఈ ట్రాక్ పనులు అనేవి మొత్తం పూర్తవుతాయి. ఈ కనెక్టింగ్ పాయింట్స్ అనేది పూర్తి కాలేదు. దాదాపు 4 months నుంచి ఇలాగే ఉన్నాయి. చూస్తారు కదా, ఇందాక అప్డేట్ నెంబర్ 5లో కూడా ఇలాగే ఉంది, అప్డేట్ నెంబర్ 6లో కూడా ఇలాగ ఉంది. ఇది మన కాజిపెట్టు బల్లార్ష మార్గం పక్కన ఆనుకొని వస్తున్నటువంటి కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ పనులు పూర్తి కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోల్ను తొలగించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి రంగంపల్లి వద్ద. ఇది మీరు చూస్తున్నటువంటిది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రోడ్ అని పక్కన ఉన్నటువంటి ట్రాక్. ఇది వచ్చేసి అప్డేట్ నెంబర్ 7. ఈ లాస్ట్ అప్డేట్ ఇదే ఫ్రెండ్స్. ఈ ఫ్రెష్ అప్డేట్ చూస్తున్నారు కదా, ఈ ఎలక్ట్రిక్ పోల్ని ఇంకా తొలగించలేదు. ఎలక్ట్రిక్ పోల్ తొలగిస్తేనే మనకి పూర్తి స్థాయిలో కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ పనులు మొత్తం పూర్తయిపోయి రైళ్ళ రాకపోకలు జరుగుతాయి. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా ప్రజలందరూ పడినటువంటి లోకో రివర్సల్ కష్టాలన్నిటి తీర్చడానికి ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ నిర్మాణం చేపడుతున్నారు. కానీ లాస్ట్ 4 months నుంచి ఈ పోల్స్ అయితే ఇలాగే ఉన్నాయి. పూర్తయితేనే మనకు ఇక్కడ పనులు మొత్తం పూర్తవుతాయి. ఇదే ఫ్రెండ్స్ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ మార్గంలో భాగంగా నిర్మించినటువంటి కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఇన్ ఫ్యూచర్. ఆ బిల్డింగ్ ఇదే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ స్లీపర్స్ మొత్తం March 31st రోజే వేశారు. ఇవి మొత్తం ఇటువైపు కూడా పూర్తి అయిపోయింది March 31st రోజే. మీరు చూసినటువంటి స్లీపర్స్ ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి రావాల్సి ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి ఈ లూప్ లైన్ ఏదైతే కరెక్ట్ ఉందో ఇలా రావాల్సి ఉంది. ఇక్కడ నుంచి మనకి ట్రాక్ వస్తుంది. మనకి ఎక్కడ నుంచి మొదలవుతుందని మీకు చూపిస్తాను. మీకు నేను ఇప్పుడు నేను నడుస్తున్నది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్ మీద ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ట్రాక్ అనేది కనెక్ట్ అవుతుంది. చూసాను కదా, ఇటువైపు చూడండి సార్. ఇక్కడ నుంచి మనకు ట్రాక్ రైల్వే ట్రాక్ కనెక్ట్ అయ్యేది ఇక్కడ నుండి. ఇది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. ఇది వచ్చేసి లూప్ లైన్ కనెక్ట్ కావాల్సింది. ఈ పనులు మనకి పెండింగ్ ఉంది. ఈ పనులు మొత్తం పూర్తి అయితే కాజిపెట్టు కరీంనగర్ 2 km డిస్టెన్స్ ఉన్నటువంటి కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ మార్గం అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.